కూటమి ప్రభుత్వము ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, వ్యవసాయ మంత్రి ప్రజాప్రతినిధి కావచ్చు, కానీ మేము ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సవరాజకీయాలు చేస్తామని చెప్పేసి కూడా విమర్శిస్తున్నాం. వెరీ అన్ఫార్చునేట్, చాలా బాధాకరం కూడా. ఎంత కూడా మేమేమి శవరాజకీయాలు చేయలే. మేము ఒక ధైర్యం ఇచ్చినాం. శవాలుగా మారుస్తా అన్నది ఈ రాష్ట్రంలో కావచ్చు, ఈ జిల్లాలో కావచ్చు, రైతుల్ని మేము ఇంకా కూడా ఊపిరి తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఊపిరి తీసుకుంటామని చెప్పే అభిప్రాయం కల్పించింది ఈ ప్రభుత్వం యొక్క చర్యల వల్ల, ఈ ప్రభుత్వం యొక్క విధానాల వల్ల, ఈ ప్రభుత్వం యొక్క ఉదాసీనత వల్ల. అలాగే ప్రజాప్రతినిధులు ఏమి కానీ పట్టించుకోలేదు. వారి ఆదాయ మార్గాల్లో మాత్రం ఆదాయాన్ని చేసుకుంటున్నారు, కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి రైతులను ఎక్కడ కానీ ధైర్యపరిచేదని కూడా లేకుండా దానివల్ల ఈరోజు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సవాలుగా మారుస్తున్నారు మీ విధానం వల్ల. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రులు చెప్తున్నారే శవరాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి. మీకు నిజంగా కూడా రైతుల పైన ప్రేమ ఉంటే, మీకు నిజంగా కూడా అతను రైతు ఆత్మహత్య కాకపోతే, మీరు చెప్పినట్లుగా వ్యాపారంలో నష్టపోయి కూడా చేసుకొని ఉంటే, నిజంగా ఉంటే ఎందుకు మీరు తెల్లవారక మునిపే చట్టానికి వ్యతిరేకంగా మీరు పోస్ట్ మార్టం చేసి తెల్లారుజామున 7 గంటలకి ఉదయాన్ని కూడా శవాన్ని కూడా వాళ్ళ గ్రామాన్ని కూడా తరలించి అక్కడ అనేది కూడా కనీసం బంధు మిత్రులు వారందరూ కూడా రాకమునిపే మీరు అనేది కూడా అతన్ని పూడ్చిపెట్టాలని చెప్పి పోలీసు బందోబస్తు ఎందుకు మీరు ప్రయత్నం చేసినారని చెప్పి దానికి జవాబు చెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరు ఆదుకోకుండా మీరు ఇంకా కూడా చేస్తారా? ఈరోజు నేను అందరికీ చెప్తున్నాను, మమ్మల్ని కాదు చెప్పాల్సిందే. ఈరోజు రైతులకు గిట్టుబాటు ధర లేదు, పోతే పని గిట్టుబాటు ధర లేకపోతే వినియోగదారులకైనా కూడా అదే రేట్లకే ఈరోజు అరటి పనులు వచ్చేసి రూపాయో డజన్ ఉన్నప్పుడు, లేకపోతే కేజీ అనేది కూడా ఉన్నప్పుడు, మొక్కజొన్న కావచ్చు, బియ్యం ఒడ్లు కావచ్చు, ఏదైనా కానీ గిట్టుబాటు ధర రాకున్నప్పుడు దానికి మాత్రం ప్రజలకు మాత్రం ఆ రేట్తో అందించలేకపోయింది. అంటే ఎవరు తీసుకుంటున్నారు? బ్రోకర్లు, మధ్యవర్తులు లాభాలు పొందుతున్నారు. మధ్యవర్తులు మీరు ప్రభుత్వంలో ఉండేవారు కూడా కలిసిపోయారు కాబట్టే ఈ దురాఘాతాలు కూడా జరుగుతున్నాయి. ఇదంతా కూడా జరుగుతున్నాయి. దానికి సిగ్గుతో తల వంచుకోకుండా నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనేది కూడా నిలబడుకుంది. మోదీ నాయకత్వంలో, బీజేపీ నాయకత్వంలో మీరందరూ కూడా భాగస్వామ్యం కాకుండా నిలబడుకుందంటే ఈ ప్రజలు ఇచ్చిన, మీకు మెజార్టీ ఇచ్చిన పార్లమెంటు సభ్యుల వల్లే అక్కడ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది.